హాయ్ అండి, వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు. ఇవాళ మన రెసిపీ సాంబార్ ఎప్పుడు చేసిన మంచి రుచితోటి గుమగుమలాడుతూ మీకు బయట భోజనాల్లో తిన్న టేస్ట్ రావాలంటే ఒక్కసారి నేను చూపిస్తున్న ఈ పద్ధతిలో ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి నేను పెట్టబోయే ఈ సాంబారు. తప్పకుండా వీడియోని మీరు లైక్ చేయండి. అలాగే ఛానల్ మీరు కొత్తగా చూస్తున్నట్లయితే ఒకసారి వీడియోస్ చూసి నా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రమండి మర్చిపోవద్దు. ఇక లేట్ చేయకుండా ఈ సాంబార్ని టేస్టీగా గుమగుమలాడుతూ ఏ విధంగా తయారు చేసుకోవాలో ఒకసారి మీరు కూడా చూడండి. ఇక ప్రాసెస్ ఏంటో చూపిస్తానండి. ఫస్ట్ దీనికోసం అయితే పప్పు ఉడికించుకోవాలి కదా. ముందుగానే ఈ విధంగా ప్రెషర్ కుక్కర్ తీసుకోండి. అందులోకి నేనైతే ఈ కప్పుతోటి ఒక 2 కప్పుల వరకు కందిపప్పు తీసుకుంటున్నానండి. ఎప్పుడైనా కందిపప్పు కొంచెం మంచి క్వాలిటీ ఉన్న కందిపప్పు తీసుకుంటే మీరు చేసే ఏ రెసిపీ అయినా అంటే పప్పు అయినా ఇలాగ సాంబార్ పెట్టుకున్నా కూడా రుచి అనేది చాలా బాగుంటుంది. సాఫ్ట్గా ఉడుకుతుందండి. ఫస్ట్ అలాగ మెత్తగా ఉడికితే పప్పు రుచి చాలా బాగుంటుంది. నీట్గా ఒక 2-3 సార్లు క్లీన్ చేసుకోండి. తర్వాత ఇందులోకి తగినంత నీళ్లు వేసుకోండి. 1:2 రేషియో చొప్పున నీళ్లు వేసుకోండి. మీకు కరెక్ట్గా సరిపోతుందండి. పప్పు ఉడికినప్పుడు మీకు విజిల్స్ వచ్చినప్పుడు పొంగకుండా ఉంటుంది. అంటే నేను ఇక్కడ 2 కప్పులకు గాను 4 కప్పుల వరకు నీళ్లు వేసానండి. టైం ఉంటే ఒక్క 10 నిమిషాలు నానబెట్టుకోండి. లేదంటే స్టవ్ మీద పెట్టేసి సిమ్లో ఒక 3 విజిల్స్ రానివ్వండి. చక్కగా మెత్తగా ఉడికిపోతుంది. ఈలోపు చింతపండు కూడా నానబెట్టుకుందాం. చూడండి, మీడియం సైజు నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని నీట్గా కడిగి కొంచెం వేడి నీళ్ళు వేసి నానబెట్టుకోండి. త్వరగా మనకి పులుసు అనేది ఈజీగా వచ్చేస్తుంది. వెజిటేబుల్స్ కూరగాయ ముక్కలు కూడా చూడండి, మీకు ఏ అందుబాటులో ఉంటే వాటిని తీసుకోండి. వాటితో పాటు ఇక్కడ నేను బంగాళదుంప ముక్కలను అయితే ఇలాగ నీళ్ళలో వేసుకున్నానండి. మనకి ముక్క అనేది నల్లపడకుండా ఉంటుంది. ఈలోపు మనము ఈ కూరగాయ ముక్కల్ని వేయించుకుందాము. టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుందండి. ఇప్పుడు పప్పు ఉడుకుతూనే ఉంటుంది. ఇప్పుడు పక్కన కూరగాయ ముక్కలు కట్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ ఈ విధంగా గిన్నె పెట్టేసుకొని ఒక్క గరిట ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ అల్లం ముక్కలు వేసుకోండి. మంచి ఫ్లేవర్ వస్తుందని ఇలాగ అల్లం నూనెలో వేయించుకోవటం వల్ల. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఈ ములక్కాడ ముక్కలు అలాగే ఉల్లిపాయ ముక్కలు వీటినైతే ఆ నూనెలో ఒక 2-3 నిమిషాల పాటు అలాగ బాగా వేయించేసుకోండి. ఇలా కొంచెం ఇవి 2-3 నిమిషాలు అలాగా వేగిన తర్వాత మిగతా కూరగాయ ముక్కలు వేసుకోండి. ఇప్పుడు ఈ కూరగాయ ముక్కలతో పాటే నేను పచ్చిమిర్చి కూడా వేస్తున్నానండి. పచ్చిమిర్చిలను అయితే ఒక 4-5 అలాగా కట్ చేసుకోండి. ఇందులో మనకి కారపొడి కంటే పచ్చిమిర్చితోనే సాంబార్ రుచి అనేది చాలా బాగుంటుంది. కారపొడి చాలా తక్కువ వేస్తామండి. అలాగే ఇప్పుడు ఒక స్పూన్ నిండుగా కళ్ళుప్పు వేసాను. ఎప్పుడైనా ఇలాంటి సాంబార్ రెసిపీస్కి కొంచెం ఉప్పు అనేది ఎక్కువే పడుతుంది, చూసి వేసుకోండి. ఇలాగ మనము సాల్ట్ వేయటం వల్ల ముక్కలు అనేవి త్వరగా మగ్గిపోతాయండి. మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో ఈ విధంగా మూత తీసి కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఈ కూరగాయ ముక్కలు ఒక 50% ఉడికించుకోవాలి. ఈలోపు మనకి కుక్కర్ విజిల్ వచ్చేస్తుంది కదండి. కంప్లీట్గా అది ఆవిరి మొత్తం అంటే ఆ ప్రెషర్ అంతా రిలీజ్ అయిన తర్వాత పప్పు గుత్తితో కానీ ఇలా మ్యాషర్తోనే మెత్తగా మ్యాష్ చేసేసుకోండి. ఎక్కడ కూడా పలుకు లేకుండా చూసుకోండి. అవసరమైతే మీకు మిక్సీ జార్లో అయినా వేసుకోవచ్చు అండి. మెత్తగా వచ్చేస్తుంది. కంప్లీట్గా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 గ్లాసుల నిండుగా నీళ్లు వేసుకుంటున్నాను. అలాగే చింతపండు పులుసు కూడా చూడండి, ఒక గ్లాస్ వరకు నీళ్లు వేసానండి నానబెట్టడానికి. పిప్పు ఏమీ లేకుండా చక్కగా ఈ పులుసు మొత్తాన్ని వేసుకోండి. మీరు చూసి వేసుకోండి. పులుపు ఎక్కువ ఉన్నా కూడా రుచి అస్సలు బాగోదండి. సాంబార్కి మీడియంగా ఉండాలి. లైట్గా కొంచెం పులుపు తెలుస్తుంది అంతేకాని మీకు పులుపు ఎక్కువైనా కూడా టేస్ట్ బాగోదు. చూడండి, కూరగాయ ముక్కలను ఈ విధంగా మగ్గించుకోవాలి. చూడండి, మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది కదా. ఒక ముక్కనైతే నేను ఈ విధంగా ములక్కాడనైతే ఒకసారి పట్టుకొని చూశాను. కరెక్ట్గా మనకి ఒక 50% వరకు అలాగా వేగిపోయినాయి కదా. ఇప్పుడు ఇందులోకి ఆ పప్పు పులుసు నీళ్ళు వేసుకొని ఒక స్పూన్ వరకు మాత్రమే, ఎక్కువ వేసుకోవద్దండి కారము. అలాగే 1/2 స్పూన్ పసుపు వేసాను. ఒక గుప్పెడు ఈ విధంగా కరివేపాకు వేసేసానండి. వేసిన తర్వాత ఒక్కసారి బాగా కలిపేసి ఒక్కసారి మీరు సాల్ట్ చెక్ చేసుకోండి. అవసరమైతే సాల్ట్ వేసుకోండి. కన్సిస్టెన్సీ చూడండి, చిక్కదనం మీకు ఈ విధంగా కొంచెం లూజ్గానే ఉంటుందండి, అంటే పలచగా ఉంటాయి. ఇప్పుడు మీకు ఒక 10-15 నిమిషాల పాటు ఇవి బాయిల్ అయ్యేసరికి చిక్కబడతాయి ఈ సాంబారు. చూసి ఆ నీళ్ళు అనేది వేసుకోండి. ఇలా మూతనైతే వంపుగా పెట్టుకోండి, పొంగకుండా ఉంటాయి. మీడియం ఫ్లేమ్లో అండి. మీడియం ఫ్లేమ్లో ఒక 10-15 నిమిషాల పాటు బాగా బాయిల్ అయిన తర్వాత ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను. లైట్గా చిక్కపడతాయి. అలాగే ముక్క కూడా మనకి చక్కగా ఉడికిపోయిందండి. చూడండి, ములక్కాడ ముక్కలు కూడా చక్కగా ఉడికిపోయినాయి. ఇప్పుడు ఇందులోకి మనము పులుపుని బ్యాలెన్స్ చేయడానికి చిన్న బెల్లం ముక్క అండి. చూడండి, చాలా చిన్న బెల్లం ముక్క అలా వేసేసుకోండి. పచ్చి కొబ్బరి తురుము చాలా అంటే చాలా బాగుంటుందండి. పచ్చి కొబ్బరి వేయటం వల్ల ఒక 2 స్పూన్ల వరకు పచ్చి కొబ్బరి తురుము వేశాను. ఇలా కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసి ఈ సాంబార్కి అయితే మనము పోపు పెట్టుకుందామండి. పోపు కోసం అయితే ఒక అరగరిట నూనె వేసుకుంటున్నాను. అలాగే మంచి ఫ్లేవర్ కోసము ఒక స్పూన్ వరకు నెయ్యి కూడా వేసుకుంటున్నాను.
ఇవి కొంచెం వేడైన తర్వాత ఒక 10 వరకు కచ్చాపచ్చగా దంచిన వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. చాలా అంటే చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి. బాగా వేగాలి, అది కూడా పచ్చిదనం అంతా పోయేంత వరకు బాగా వేయించుకున్నప్పుడు ఆవాలు, జీలకర్ర, కొంచెం పచ్చిశనగపప్పు, అలాగే కొంచెం మినపప్పు వేసుకోండి. ఈ విధంగా ఒక 2-3 ఎండుమిర్చీలను కూడా వేసేసుకొని ఈ పోపుని బాగా ఫ్రై చేసుకోండి. ఇంకా ఫైనల్గా ఒక గుప్పెడు కరివేపాకు వేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకోండి. ఇంగువనైతే అస్సలు స్కిప్ చేయొద్దండి. ఇలా పులుసులు, రసాలు వీటికి పప్పు ఇలాంటి వాటికి ఇంగువ వేస్తే పోపులో చాలా బాగుంటుంది. చూడండి, పోపు చక్కగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూను సాంబార్ పొడి వేసుకోండి. మీకు ఏది అందుబాటులో ఉంటే అది వేసేసుకోండి. సాంబార్ పొడి ఎక్కువ వేసుకోవద్దండి, జస్ట్ ఒక 1/2 టీ స్పూన్. ఎక్కువ ఘాటు అనిపిస్తుంది సాంబార్ పొడి ఎక్కువైనా కూడా బాగోదు. అలాగే ఒక గుప్పెడు వరకు కొత్తిమీర వేసేసుకొని ఆ పోపు మొత్తాన్ని కూడా వేసేసుకోండి. పోపు మనకి బాగా వేగితే మంచి ఫ్లేవర్ వస్తుందండి. గుమగుమలాడిపోతూ ఉంటుంది ఇల్లంతా కూడా. ఈ పోపు మొత్తాన్ని కూడా వేసుకొని ఒక్కసారి కలిపేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇంతేనండి, మీకు గుమగుమలాడే చాలా టేస్టీగా ఉండే సాంబార్ రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.